బీఆర్ఎస్ హయాంలో నిషేధిత జాబితాలో 16 లక్షలు ఎకరాలుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో 1 కోటి ఎకరాలకు చేరిందన్న కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ చామల కిరణ్ కౌంటర్ ఇచ్చారు. 2,75,00,000 ఎకరాల్లో 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా నిధులు ఇస్తున్నామన్నారు. పదహారు లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండే. ఆయన తెలివితేటలకు ఇదే నిదర్శనం. ఆయన మాట్లాడిందని ఇప్పుడు 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో పడ్డదని చెప్పిండు. ఏమన్నా బుద్ధుందా అనే? నీకు చదువుకున్నావా? దొంగ సర్టిఫికేట్ తెచ్చుకున్నావు అమెరికా నుంచి. ఈ రాష్ట్రంలో 2,75,00,000 ఎకరాల పైచిలుకుంది మొత్తం భూమే. ఇవాళ రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు 1,50,00,000 ఎకరాలకు ఇస్తున్నాం. ఫారెస్ట్ ల్యాండ్ 68 లక్షల ఎకరాలు ఉంది. అది కాక పట్టణాలు, రోడ్లు 2,75,00,000 ఎకరాలల్లా మరి 1 కోటి ఎకరాల నిషేధించిన జాబితా ఏ నుంచి వచ్చిందో మరి కేటీఆర్ గారు ఈ తెలంగాణ